అన్నయ్య అయిపోయాను. అన్నయ్య అంటే 50 సంవత్సరాలు అన్నయ్య. గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో మన సినీ పరిశ్రమ, మన రామ్ సత్యనారాయణ గారు, ఎస్. సో అందరి వాడు, అజాత శత్రువు. చాలా ఆనందంగా ఉంది. ఇందాక ఆయన చెప్పినట్టు 50 సంవత్సరాల నా పయనంలో ఈరోజు 50 సంవత్సరాల పయనాన్ని ఈరోజు ఇక్కడే చూశాను. అందరు ప్రముఖుల్ని చూసి అందరితోనూ అదొక ఆ చిన్నప్పటి నుంచి నాన్నగారితో మొదలైన ఈ ప్రస్థానంలో ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద చూడడం, మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఎస్, నిజంగానే నేను ఎప్పుడు భార్గవ్ గారు అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి అమ్మ కూడా యాక్ట్రెస్గా యాక్ట్ చేసి ఆవిడ ఫ్యామిలీ కోసం యాక్టింగ్ కెరియర్ని పక్కన పెట్టి, నాన్నగారు. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడు వాళ్ళ దగ్గర నేను విన్నది ఎప్పుడు ఏంటంటే, ఒక కొత్త సినిమా స్టార్ట్ అయితే నాన్నమ్మలు ఎంత ఆనందంగా ఉండేవారంటే చిన్నప్పటి నుంచి, అబ్బా రేపు ఒక కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది, తప్పకుండా మనకు అందులో వేషం ఉండొచ్చు, వేషం రావాలి అని ఆ కోరికలు చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడిని నేను. ఓహో, సినిమా ఇండస్ట్రీ కళకళలాడితేనే మనం బాగుంటాం అన్నమాట అన్నది నాకు ఆ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. నా అదృష్టం, నా 11వ ఏటే నేను రంగస్థల ప్రవేశం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో నా ఫస్ట్ డబ్బింగ్, ఆ తర్వాత దేవుడు చేసిన పెళ్లి అనే సినిమా 50 సంవత్సరాలు ఈ పైనలో 1975లో రిలీజ్ అయింది. సో ఈ ప్రాసెస్లో నేను ఎప్పుడు ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటాను. అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని, అన్ని సినిమాలు బాగుండాలని, అందులో మన సినిమా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిని. అలాంటిది నాకు ఈయన కలెక్షన్లతో సహా అన్ని పంపిస్తూ ఉంటారు. అసలు ఈ మధ్య అయితే శంబాలా విషయంలో ప్రతిరోజు నాకు సార్ వైజాగ్ కలెక్షన్స్, ఆ కలెక్షన్స్, ఈ కలెక్షన్స్. ఎప్పుడు ఈయన కూడా ఇండస్ట్రీ బాగుండాలి, చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా, ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు నిర్ణయిస్తారు. సో ఈరోజు నిజంగా ఈ 2 నెలల ముందు ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే చెప్పానండి, ఫోన్ చేసి అన్నయ్య ఈ సినిమా సూపర్ హిట్ కొడతానే చూసుకోండి అని చెప్పాను నేను. థ్యాంక్ యూ. ఎందుకంటే అందరి డివైన్ బ్లెస్సింగ్స్. మనం చేసే పని మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా చేస్తే తప్పకుండా ఆ గెలుపు ఓటములు మన చేతుల్లో లేవు. ప్రయత్నమే సగం గెలుపు. సో ఆ ప్రయత్నానికి మనం అందరం త్రికరణ శుద్ధిగా చేయాలన్నది నా ఇదనమాట. సో అలాగే ఆయన ఈరోజు 15 సినిమాలు మొదలెట్టడం, ఇప్పుడు 7 సినిమాలకి ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేయడం నిజంగా ఆ నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, సినిమా ఇలాగే కళకళలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై సినిమా, జై భారత్, జై హింద్. సాయి గారు ఒక 2 క్వశ్చన్లు. ఇప్పుడు దాకా మైక్ ఇవ్వలేదు, ఆయన మైక్ ఇచ్చారు. సో 2025 చాలా మందికి చాలా ఇచ్చింది, కానీ మీకు కొంచెం గట్టిగా ఇచ్చింది అని బయట బాగా టాక్ సార్. సో ఆ గట్టిగా ఇచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో కనిపించినా కూడా మీ ఫేస్లో ఆనందం కూడా డబల్గా అనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు ఆది సాయి కుమార్ గారు అంటే మీ అబ్బాయిని అలా పిలిచేవారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా శంబాల ఆది గారు అంటున్నారు. సో ఇట్ వాస్ వెరీ గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. ఇంకో విషయం ఏంటంటే 25లో నేను చేసిన సినిమాలు కూడా హ్యాట్రిక్. సంక్రాంతికి వస్తున్నాం, కోర్టు, కే ర్యాంపు, సూపర్. సో ఫైనల్ గా శంబాల. బట్ ఏదేమైనా మన ప్రయత్నం మంది. సో నిజంగా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి, ఈరోజు శంబాల విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి మనసా వాచా కర్మన శిరస్సు నుంచి పాదాభరణం చేస్తున్నాను. సార్ ఫైనల్ గా మనవరాళ్ళు పుట్టితే ఎక్కువ సక్సెస్, మీకు మనవడు పుట్టిన సక్సెస్. అది ఒకటి డబుల్ ధమాకా. మొన్న 2వ తేదీ ఆదికి పిజే శర్మ గారు పుట్టాడు, వంశోద్ధారకుడు పుట్టాడు. బట్ ఏదైనా నేను హీరో అవ్వడానికి ముందు నా వాయిస్ హీరో అయింది. దానికి ముఖ్య కారకుడు ఇక్కడే ఉన్నాడు, హీరో బాపా సుమన్ గారు. అసలు సుమను ఫస్ట్ నా వాయిస్ ని హీరో చేసేసాడు. సో ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్. సో ఇద్దరు నాకు 2 కళ్ళు. నీడలే కూడా చెప్తాను, ఏదైనా సినిమా దేశంలో దొంగలు పడ్డారు, పేరు శివం, బ్రతుకు శవం, నాన్న కష్టం నాకు ఎమ్మె ఇచ్చింది,
నాకు కష్టపడే అవకాశం లేక ఆయనకి బీపీ ఇస్తున్నాను. ఇది నా ఆటోబయోగ్రఫీ అన్న సుమన్ డైలాగ్ ఇప్పటికీ నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ.